హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? పీస్ టాక్స్ ఏవైతే జరిగినాయో అవి ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి, దానికి గల కారణాలు, ముఖ్యంగా 3 కారణాలు అయితే ఉన్నాయి. ఆ 3 కారణాలు ఏమిటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. కాబట్టి ఎండ్ వరకు ఉండండి అని షేర్ మరియు లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్తే, ఇరాన్ పెట్టిన 10 డిమాండ్స్ ఉన్నాయో అవి దాదాపు అందులో నుంచి 3 మెయిన్ డిమాండ్స్ వచ్చేసి నెగోసియేషన్స్కి దగ్గరలో వచ్చి అటు ఇటు కాకుండా పోయినాయి. ఆ 3 డిమాండ్స్ ఏమిటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మరియు యురేనియం ఎన్రిచ్మెంట్ మరియు లెబనాన్ మీద ఇజ్రాయిల్ అనేది దాడి చేస్తే ఆపాలని చెప్పి ఉన్నాయి. జేడీ వ్యాన్స్ మరియు తన టీం ఇస్లామాబాద్కి అయితే వచ్చింది పీస్ టాక్స్ కోసం. ఆ దేశ ప్రధానమంత్రి రెడ్ కార్పెట్తో ఆయనకు స్వాగతం అయితే పలికారు. అలాగే ఇరాన్ అఫీషియల్స్, ఇరాన్ ప్రముఖులు వాళ్ళు కూడా పీస్ టాక్స్ కోసం అయితే వచ్చారు. వాళ్ళకు కూడా ప్రధానమంత్రి స్వాగతం అయితే పలికారు. పీస్ టాక్స్ కోసం ఏర్పాటు చేసిన హోటల్కి అయితే వెళ్ళినారు. అక్కడ మొత్తం ఇటు అమెరికా ప్రముఖులు, అటు ఇరాన్ ప్రముఖులు ఇద్దరైతే కలిశారు, సమావేశమయ్యారు. దాదాపు 21 గంటల పాటు సుదీర్ఘ చర్చ అయితే జరిగింది. ఈ ఏవైతే 10 డిమాండ్స్ ఉన్నాయో, ఇరాన్ పెట్టిన 10 డిమాండ్స్ మీద చర్చలు అయితే 21 గంటల పాటు జరిగినాయి. జరిగినా కూడా ఎటు కొలిక్కి అయితే రాలేదు. ఎందుకంటే ముఖ్యంగా 3 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, యురేనియం ఎన్రిచ్మెంట్ మరియు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద కంట్రోల్, హిజ్బుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్ ఏదైతే లెబనాన్లో దాడి చేస్తుందో అది ఆపేయాలని చెప్పి ముఖ్యంగా ఇరాన్ ప్రకటించింది. ఈ 3లో ఇవి 2 దేశాలు వెనక్కి తగ్గట్లేదు, అటు ఇరాన్ ఇటు అమెరికా. ఇరాన్ అయితే తన కంట్రోల్ ఉండాలి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద అని చెప్తుంది, వెనక్కి తగ్గట్లేదు. అలాగే అమెరికా కూడా తన పట్టు మీద ఉంది. ఇక ఇద్దరు ఎటు తేలట్లేదు. 21 గంటల పాటు జరిగిన చర్చలు ఎటు కాకుండా పోయి విఫలమైతే అయినాయి. ముఖ్యంగా అమెరికా ఏం చెప్తుంది మరియు ఇరాన్ ఏం చెప్తుంది, ఆ 2 విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ముఖ్యంగా ఆ ఇరాన్ చేస్తున్న యురేనియం ఎన్రిచ్మెంట్ అయితే ఏదైతే ఉందో, ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది కంప్లీట్గా ఆపేయాలి. ఇప్పుడు ఎప్పుడు భవిష్యత్తులో చేయకూడదు. అలాగే అణు ఆయుధాలు తయారు చేయకూడదు. ఇప్పుడు ఏదైతే ఉందో యురేనియం ఎన్రిచ్మెంట్ మొత్తం తనకి అప్పగించాలి అమెరికాకి. అది కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలి అని చెప్పింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద కంట్రోల్ అమెరికా కంట్రోల్ చేస్తుంది, ఇరాన్ అనేది దాంట్లో రాకూడదు. అలాగే ఇజ్రాయెల్ అనేది హిజ్బుల్లా స్థావరాల మీద అటాక్ అయితే చేస్తుంది. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ అమెరికా మధ్య ఆ హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద అయితే దాడి చేసింది. అందుకని చెప్పి ఇజ్రాయెల్ మొత్తం హిజ్బుల్లా స్థావరాల మీద అయితే దాడి చేస్తున్నది. అలాగే సివిలియన్స్ ప్రాణాలు కూడా పోతున్నాయి. అందులో దాదాపు ఎంతో మంది చనిపోయారు. అఫీషియల్ కౌంట్ అయితే రాలేదు ఇప్పుడు దాకా. ఇక తెలియాల్సి ఉంది ఎందుకు చనిపోయారు అని చెప్పి. ఇంతవరకు వచ్చినారు కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇరాన్ తీసుకున్నట్లయితే, ఇరాన్ వచ్చేసి ఏదైతే యురేనియం ఎన్రిచ్మెంట్ అయితే ఉందో అది ఇచ్చే ప్రసక్తే లేదు, దాంతో తగ్గే ప్రసక్తే లేదు.
అది మాకు కావాలి, మాకు ఉండాలి అని చెప్పి చెప్తుంది. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తమ కంట్రోల్లో ఉంటుంది, ఎవరి పెత్తనం దాని మీద ఉండకూడదు, తన కంట్రోల్ నియంత్రణ మాత్రమే ఉండాలి అని ఇరాన్ వారు ఏదైతే జరుగుతుందో ఆపేయాలి. అలాగే లెబనాన్ మీద కాకుండా మిడిల్ ఈస్ట్లో ఏదైతే ఉన్నాయో వార్స్ అవి అన్నీ ఆపేయాలి చెప్పి ఇరాన్ చెప్తుంది. అమెరికా మాత్రం ఇది వేరే టాపిక్, వేరే సబ్జెక్ట్, దీనికి ఇందులో సంబంధం లేదని చెప్పి పక్కన పెట్టేసింది. ఈ మూడిట్లో నెగోసియేషన్ అనేది జరగట్లేదు, ఎటు తేలట్లేదు. ఎందుకంటే అటు అమెరికా ఇటు ఇరాన్ ఇద్దరు తగ్గట్లేదు, వాళ్ళ బౌండరీస్ అలాగే ఉండిపోయినారు, ఎటు వెళ్ళట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇక మెయిన్గా తీసుకున్నట్లయితే ఇండియన్ టైం ప్రకారం పొద్దున్న 11 గంటలకు వార్షిప్స్ అనేవి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లో ఎంట్రీ అయినాయి, అమెరికాకి చెందినవి. ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది. ఇక కమర్షియల్ షిప్స్ కోసం అయితే రూట్ అనేది సెర్చ్ చేస్తున్నాం, అది రాగానే చెప్తామని చెప్పి అమెరికా తన వార్తా సంస్థల ద్వారా అయితే చెప్పింది. అయితే ఏంటి మైన్స్ అనేవి లేవు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఏవైతే మైన్స్ ఉన్నాయో కొన్ని చుట్టుపక్కల, ఆ యుద్ధ సమయంలో ఇరాన్ అనేది తన స్మాల్ షిప్స్ ద్వారా వచ్చి మొత్తం ఎక్కడంటే అక్కడ ప్లానింగ్ పర్పస్ లేకుండా మొత్తం ఆ స్ట్రెయిట్ హార్మూజ్ చుట్టుపక్కల మొత్తం ఎక్కడంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అని అమెరికా చెప్పింది. అలాగే ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ మైన్స్ అనేవి, వాటర్ మైన్స్ అంటే ఎర్త్ మైన్స్ ఎలా ఉంటాయో భూమి కింద ఉంటాయి, వాటి మీద వెళ్ళగానే అవి బ్లాస్ట్ అవుతాయి. అలాగే వాటర్ మైన్స్ కూడా వాటర్ మీద ఉంటాయి, షిప్ రాగానే అవి తేలి షిప్ కి చాలా మేజర్ డ్యామేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ మూడు అయితే ఉన్నాయి. ఇది మూడు దాదాపు 21 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఈ 3 పాయింట్ల డిమాండ్స్ వద్దనే వీళ్ళిద్దరూ ఇరుక్కుపోయారు. అటు అమెరికా, ఇటు ఇరాన్ అయితే వెనక్కి తగ్గట్లేదు. అమెరికా తన పట్టు అనేది ఉండాలి అని చెప్పి అలాగే ప్రవర్తిస్తుంది. ఏదైతే యుద్ధంలో 2-3 రోజుల్లో అయిపోతుంది అనుకున్న యుద్ధం దాదాపు 40 రోజుల పాటు జరిగింది. ఆ యుద్ధం ఎటు తేలలేదు. ఈ పీస్ టాక్స్ వల్ల అయినా అవుతుందా అంటే అందులో కూడా అమెరికా ఇరాన్ మీద తమ పెత్తనం చెలాయించాలని చూసింది. ఇరాన్ అందులో కూడా వెనక్కి తగ్గలేదు. వరకు వచ్చినారు కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు లోతైన అనాలిసిస్ అనేది రీసెర్చ్ చేసి డీటెయిల్స్ మొత్తం 10-15 నిమిషాల్లో మీ ముందు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.